భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు గట్టి జలకిచ్చారు. కెనడాలో జరిగిన G7 సదస్సుకు మోదీకి కూడా ఆహ్వానం పలికారు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ. దీంతో మోదీ సోమవారం నాడు కెనడాకు వెళ్లారు. అక్కడ ప్రపంచ నాయకులతో భేటీ తర్వాత క్రొయేషియాకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ట్రంప్ మోదీకి ఫోన్ చేసి కెనడా నుంచి ఇండియాకు వెళ్లే ముందు అమెరికాకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనికి మోదీ తనకు ముందస్తుగా నిర్ణయించిన అపాయింట్మెంట్లు ఉన్నాయని చెప్పి ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. అయితే ట్రంప్ మోదీతో 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారట. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ తిరస్కరించారన్న టాక్ ప్రస్తుతం జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. G7 సదస్సుకు కెనడా ప్రధాని ఆహ్వానం మేరకు మోదీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ ఈ సమావేశం నుంచి మంగళవారం నాడు అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అయితే ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్ కు మోదీని ఆహ్వానించి ఇరువుని ఎదురెదురుగా కూర్చోబెట్టి చర్చించాలనుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇది ముందుగానే ఊహించిన మోదీ తెలివిగా తనకు ముందస్తు అపాయింట్మెంట్లు ఉందని చెప్పి తప్పించుకున్నారు. ఇక ట్రంప్ మోదీతో సుమారు 35 నిమిషాల పాటు మాట్లాడారని చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంతసేపు మాట్లాడడం ఇదే మొదటిసారి అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ చెప్పారు. కెనడా నుంచి తిరుగు ప్రయాణమైనప్పుడు అమెరికాకు రావాల్సిందిగా కోరడం, మోదీ సున్నితంగా తిరస్కరించడం జరిగిపోయాయి. అయితే ఇరువురు నాయకులు సమీప భవిష్యత్తులో కలుసుకుందామని నిర్ణయించుకున్నారు. మోదీ కెనడా నుంచి బుధవారం నాడు క్రొయేషియా వెళ్లిపోయారు. అయితే కెనడాలో జరిగిన G7 సమ్మిట్లో ట్రంప్ మోదీ కలవలేదు. అమెరికా ప్రెసిడెంట్ సమ్మిట్ ముగియడానికి ముందే సమావేశం నుంచి వాషింగ్టన్ వెళ్లిపోయారు. విషయం తెలిసిందే. ఇక బుధవారం జరిగిన టెలిఫోన్ సంభాషణలో ట్రంప్ ఇటు ఇండియా పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణకు తాను చొరవ తీసుకున్నానని గొప్పలు చెప్పుకుంటున్నారు. దీన్ని అడ్డుపెట్టుకుని వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందామని మోదీకి ఆఫర్ చేశారు. దీనికి మోదీ గట్టిగానే స్పందించారు. అమెరికాతో ఏ స్థాయిలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోమని, అలాగే ఇండియా పాకిస్తాన్ల మధ్య మీ మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదని తేల్చి చెప్పారట. ఇక పాకిస్తాన్లో కాల్పుల విరమణ ఒప్పందం గురించి మోదీ ట్రంప్కు స్పష్టంగా వివరించారు. పాకిస్తాన్ మిలిటరీ దళాలు తమ ఆర్మీతో ఫోన్లో మాట్లాడి కాల్పుల ఒప్పందానికి అంగీకరించాలని రిక్వెస్ట్ చేస్తేనే అంగీకరించామని స్పష్టం చేశారు మోదీ. ఇరు దేశాల మధ్యలో మూడో దేశం మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. ఇది ఇండియా తరపున రాజకీయ ఏకాభిప్రాయం ద్వారానే జరిగిందని గుర్తు చేశారు. ఇండియా పాకిస్తాన్ వివాదంలో మీ జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పారు మోదీ. అలాగే కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో పాకిస్తాన్ ఆర్మీ నేరుగా తమ మిలిటరీ అధికారులతో చర్చలు జరిపింది. ఇరు దేశాలకు చెందిన ఆర్మీ అధికారులు తీసుకున్న నిర్ణయం ఇది. అది కూడా పాకిస్తాన్ చొరవ తీసుకుని కాల్పుల విరమణకు అంగీకరించాలని, తమపై ఒత్తిడి తెస్తేనే అంగీకరించామని చెప్పారు. అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చల సందర్భంగా ఇతరుల జోక్యాన్ని ఇండియా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని తేల్చి చెప్పారు. పరస్పరం రాజకీయ అంగీకారంతోనే ఒక ఒప్పందానికి వచ్చినట్టు చెప్పారు మోదీ. మోదీ ఇంత వివరించి చెప్పినా కొన్ని గంటల తర్వాత ట్రంప్ మళ్లీ అదే పాత పాడారు. తాను పాకిస్తాన్ను అధికంగా ప్రేమిస్తాను, ఇక మోదీ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసలు గుప్పించారు. నిన్న రాత్రి మోదీతో మాట్లాడాను. త్వరలో మోదీ ఇండియాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటాం. పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధాన్ని ఆపించింది తానేనని గొప్పలు చెప్పుకున్నారు ట్రంప్. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు వైట్ హౌస్లో లంచ్ మీటింగ్కు ఆహ్వానించారు. మునీర్ను ఉద్దేశించి ఈయన పాకిస్తాన్లో అత్యంత ప్రభావం కలిగిన వ్యక్తి, పాకిస్తాన్ తరపున యుద్ధాన్ని ఆపించింది అసీం మునీర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇండియా తరపున మోదీ, పాకిస్తాన్ తరపున మునీర్లు యుద్ధానికి దిగారు. ఈ రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలు. తాను జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపించాను. రెండూ పెద్ద దేశాలు, అతిపెద్ద అణ్వాయుధాలు కలిగిన దేశాలు. ఈ రెండు దేశాలకు సంబంధించి ఒక కథ రాయాలనుకుంటున్నానని చెప్పారు మోదీ. ఇక మోదీకి ట్రంప్కు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాకు వివరించారు. పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన టెర్రర్ దాడుల్లో
చనిపోయిన వారికి ట్రంప్ సంతాపం తెలిపారని మిస్త్రీ తెలిపారు. అయితే ట్రంప్ మాత్రం టెర్రరిజానికి తాను వ్యతిరేకినని స్పష్టం చేశారు. కాగా ప్రధాని మోదీ మాత్రం ట్రంప్కు ఆపరేషన్ సింధూర్ గురించి పూర్తిగా వివరించి చెప్పారు. ప్రధాని మోదీ ట్రంప్తో మాట్లాడుతూ ఏప్రిల్ 22న టెర్రర్ దాడులు జరిగిన తర్వాత యావత్ ప్రపంచానికి తాము టెర్రరిస్టులకు గుణపాఠం చెబుతామని చెప్పి మరీ యుద్ధానికి దిగామని గుర్తు చేశారు. మే 6, 7 తేదీల్లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రర్ క్యాంపులతో పాటు రహస్యంగా దాక్కున్న టెర్రరిస్టులను ఏరివేశామని వివరించారు. ఇండియా కేవలం టెర్రరిస్టు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. సామాన్యులపై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త వహించామన్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందానికి తానే చొరవ తీసుకున్నానని ట్రంప్ క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో తమతో ఎవరూ కాల్పుల విరమణ గురించి ముందుకు రాలేదని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా వైట్ హౌస్లో అసీం మునీర్ ఉన్న విషయం తెలుసుకున్న ప్రధాని ట్రంప్ ఇన్విటేషన్ను తిరస్కరించారు. అయితే మే 9వ తేదీ రాత్రి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. పాకిస్తాన్ ఇండియాపై అతిపెద్ద దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనికి మోదీ గట్టిగా సమాధానమిచ్చారు. ఒకవేళ పాకిస్తాన్ తమపై దాడి చేస్తే దానికి తగ్గట్టుగా తమ సమాధానం కూడా ఉంటుందని వాన్స్ చెప్పారు. దానికి తగ్గట్టే ఇండియా మే 9, 10 తేదీల్లో పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీసింది. పాకిస్తాన్ మిలిటరీతో పాటు ఎయిర్ బేస్లను పూర్తిగా ధ్వంసం చేసింది. ఎయిర్ బేస్లతో పాటు ఎయిర్ క్రాఫ్ట్లు దెబ్బతినడంతో ఇక విధిలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ ఆపాలని ఇండియాతో కాళ్లబేరానికి దిగివచ్చిందని మిస్త్రీ వివరించారు. ఇదిలా ఉండగా ప్రధాని ఫోన్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు తరచూ ఇండియాలో ప్రవేశించి అమాయకులను చంపుతోందని ట్రంప్కు వివరించారు. ఇదంతా ఓపిగ్గా విన్న ట్రంప్ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఇండియాకు మద్దతు ఇస్తానని ప్రకటించారు. అలాగే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, కాస్త విరామమిచ్చామని మోదీ ట్రంప్కు వివరించి చెప్పారు. ఇదిలా ఉండగా ఇరువురు నాయకులు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి చర్చించారు. అలాగే ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం గురించి చర్చించారు. ఇరువురు నాయకుల చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే ప్రధాని మోదీ వచ్చే క్వాడ్ సమ్మిట్కు ఇండియాకు రావాల్సిందిగా ట్రంప్కు ఆహ్వానం పలికారు. దీనికి ట్రంప్ అంగీకరించారు. క్వాడ్ మీటింగ్కు వస్తానని హామీ ఇచ్చారు. అయితే ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో పాటు మోదీని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇరు దేశాల సమస్య గురించి మాట్లాడి రాజీ కుదుర్చుదామని అనుకున్నారు. దీంతో మరోమారు ఇరువురు మధ్య శాంతి కుదుర్చానని గొప్పలు చెప్పుకొని క్రెడిట్ కొట్టేయడానికి ప్లాన్ చేశారు. మోదీ ఇన్విటేషన్ను తిరస్కరించడంతో డామిట్ కథ అడ్డం తిరిగిందంటూ ట్రంప్ చిందులు వేసే ఉంటాడన్న గుసగుసలు ఇటు ఇండియా అటు అమెరికా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోన్న టాక్. బెటర్ లక్ నెక్స్ట్ టైం ట్రంప్ అని ఓదార్చాల్సిందే.